ఇప్పుడు మీ స్టూడియోకి నేను వచ్చాను రవి గారు, నేను బికినీ మీద వస్తే మీరు ఇంటర్వ్యూ చేస్తారా? చేస్తారా? సరే, స్లీవ్లెస్ వేసుకొని సగం సగం వేసుకొని మొత్తం కనిపించేటట్టు వచ్చి నేను వస్తా, చేస్తారా మీరు? మిమ్మల్ని తిడతారు ఫస్ట్, అవునా కదా? సిగ్గులైపోయి నీకనే లేదా అది ఎట్లా రానిచ్చినారా నువ్వు స్టూడియోకి నిన్ను అంటారు. మరి నేను ఇక్కడ వస్తే మీరు అప్పుడు మన రండి మేడం, రండి అక్క, రండి రండి అని అంతేగా. రెండోది, ఆవిడ గారు ఏం మాట్లాడుతుందో చూడాలంటే నువ్వు నాతో నా గురించి తెలవాలి, మీద సబ్జెక్ట్ ఉందా లేదనేది తెలవాలంటే ఎప్పుడు నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి మాట్లాడనీకి. ఇప్పుడు నీతో అర్ధగంట మాట్లాడినా, నేను పోయిన తర్వాత కంటెంట్ ఉందా లేదని నువ్వు నిర్ణయించుకుంటావు. తర్వాత నేను అప్పుడే నేను బాగా మాట్లాడినా కాదు. రెండో విషయం వ్యక్తిత్వం తెలవాలి, క్యారెక్టర్ గురించి తెలవాలి అంటే ఒక రోజులో తెలియదు. మనం ట్రావెల్ చేయాలి, లేదంటే రోజు ఫోన్లో మాట్లాడాలి, మనం కొన్ని రోజులు తెలియదు. ఈ రెండోది కానివ్వండి, ఈ మూడో విషయం మనకు అనవసరం. నేను ఎలాంటిదన్నా మీకు అనవసరం, మన వ్యక్తిత్వం ఎలా, మీ క్యారెక్టర్ ఏందనేది మనకు అనవసరం. ఈ వస్త్రధారణ అనేది 100% వస్త్రధారణ బట్టి రెస్పెక్ట్ ఉంటుంది. ఇది ఒక్కటే నేను మిగతా రెండు విషయాలు మనకు అనవసరం, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. 100% రాజ్యాంగంలో సగం గుడ్డ ముక్కలు వేసుకోమని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా అని మీరు అడుగుతున్నారు కదా. రాజ్యాంగంలో ఇట్లా స్కిన్ ఎక్స్పోజ్ చేసేది రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నా. సగం గుడ్డలు వేసుకోకూడదని రాజ్యాంగంలో ఉందా అంటే వేసుకోవాలని రాజ్యాంగం ఎక్కడో చూపించండి అని నేను అడుగుతాం. సమాధానం నేను అదే చెప్తున్నాను మీకు అందరికీ కూడా. నేను దేవుడి బిడ్డని కాదు, మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. సగం గుడ్డలు వేసుకొని బౌన్సర్లను పెట్టుకున్నంత డబ్బు మా దగ్గర అయితే లేదు. ఎందుకంటే మాకు నెలకు 30,000 40,000 వస్తే కుటుంబాలకి, అంటే నాకు కాదు, మళ్ళీ అది కూడా అంటారు ఆవిడ గారికి ఏమైందండి కోట్లు ఉన్నాయి అంటారు. అయ్యో అయితే నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి, నేను మిడిల్ క్లాస్ రవి గారు, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకే చెప్పిన, నెలకి వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించుకుంటే కిరాయిలు కట్టుకొని పిల్లల్ని ఫీజులు కట్టుకునే వరకు వెళ్తాయి. సగం బట్టలు వేసుకొని బౌన్సర్లను పెట్టుకోవాల్సిన కర్మ ఎందుకు అంట. నేను మీరంటే సెలబ్రిటీసు, మీరు ఎందుకంటే సెలబ్రిటీలు మీరు కాబట్టి ఎవడైనా సగం గుడ్డ ముక్కలతో వస్తే ఎవడైనా కొంచెం ఫోటో దిగుతాడు. ఎందుకు దిగుతాడు? వాళ్ళని మనం ఆపలేము. చీర కట్టుకున్నామని బొమ్మని ఒక్క ఫోటో కూడా దిగుతాడు అని చూద్దాం, చెప్పండి. అది ఎవరికైనా ఉంటది ఆకర్షణ అనేది, మగ ఆడ ఏం ఉండదు. నేను కొన్ని వీడియోలు చూశానండి, అంటే అది మళ్ళీ ఈ సందర్భంలో చెప్పలేదు కానీ, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారితో నటించిన ఒక హీరోయిన్ ఉంది, ఎవరన్నా హనీ రోజ్ అని ఆవిడ నేను ఏ ఇన్స్టాగ్రామ్లో ఏది చూసినా ఆవిడ శారీలోనే కనపడతా, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది ఆవిడ శారీ తప్పితే వేరే కనపడలేదు. నేను చూసిన ఇప్పుడు కూడా రవి గారు ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడిన నగ్నంగా ఉన్నా ఎవరికేం కావద్దు అనేది బయట వచ్చి మీరు చెప్పకూడదు మేడం. ఇది మీరు బయట ఇంటర్వ్యూలో ఆ స్టేట్మెంట్ ఎంత దరిద్రమో మేము మాట్లాడడం కూడా అంత దరిద్రం. మీరు కేసులు పెట్టేసి ట్యాగ్ చేశారు చూడండి, మరి మేము కూడా మీరు మాట్లాడింది పెట్టి మేము కూడా ఆ సెక్షన్స్ కింద పెడితే మీ పరిస్థితి ఏంది చెప్పండి. మీరు మాట్లాడొచ్చు. సెకండ్ మేము మాట్లాడాం, తర్వాత వచ్చేసి ఈ డ్రెస్సెస్ అన్ని మా ఆయన్నే కొనుక్కొస్తాడు అంటే మా ఇళ్ళలో అయితే కొనుక్కరారు. మా ఇళ్ళల్లో మహా అంటే ఓ నైట్ ఇప్పిస్తారు, మహా అంటే ఓ చీర ఇప్పిస్తారు, పండుగ కోటి గంతే. డ్రెస్సింగ్ చేసేసి మళ్ళీ ఇంకొకటి, మా మొగుళ్ళు ఫోటోలు దింపమని దింపరు, ఎవరు దింపడు. ఏదో బయటకు పోయినప్పుడు పిల్లలతో ఒక ఫోటో దింపమని లేక సెల్ఫీ అంటే ఓకే, కానీ ఇట్లా ఈ సగం గుడ్డలు వేసుకొని బికినీలు వేసుకొని నీళ్ళల్లో దిగి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లో పోస్ట్ చేస్తారు మీ మొగుడు అని మీరు చెప్పారు, మేము చెప్పలే. దానికి మేము రియాక్షన్ అయినాం అంతే. నేను అనేది ఏంటంటే మీరు ఎంజాయ్ చేయండి, మీ హస్బెండ్తోనే ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, బట్ పబ్లిక్ లో పెట్టకండి దయచేసి. పబ్లిక్ లో పెడితే 10 మంది సంస్కృతి సాంప్రదాయాలతో మీ పర్సనల్, ఇదంతా మీ పర్సనల్. ఇంకొక వీడియో పెట్టారు మేడం మీరు పబ్లిక్ లో, వాటర్ ఫాల్స్ లో మీరుండి, మీరు ముందు నుంచి సగం బట్టలతో ఉండి వెనక నుంచి మీ ఆయన ఏ యాంగిల్లో ఉన్నాడు, ఏ పొజిషన్ లో వీడియో ఉంది, అది ఇది సమాజానికి అవసరమా మేడం చెప్పండి. మీరు సెలబ్రిటీ కదా, ఈ మీకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ భర్తలను వాళ్ళ తల్లిదండ్రులను అడుగుదాం. స్విమ్మింగ్ పూల్ లో అట్లా వీడియోలు తీసుకొని వెనక నుంచి పొజిషన్స్ అలా పెట్టిన వీడియోలు సమాజానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా మేడం అని అడుగుతున్నా. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.
నేను కేసులు విత్డ్రా చేసుకోమంటుంది సంధ్యారెడ్డి భయపడుతుంది అని కాదు. మీరు మా సిస్టరే, తెలుగు రాష్ట్రాల బిడ్డవే నువ్వు. ఎందుకు అంటే మీకేది జరిగినా కూడా మాకు బాధే. మీ రంగంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి, 100% మేము అక్క జిల్లాలు అందరం వస్తాం. కాబట్టి తప్పులు అనేది దొర్లుతుంటాయి, తప్పులు అనేది మనుషులను చేస్తుంటాం. ప్రజాస్వామ్యం ఓటింగ్ వచ్చినప్పుడు ఏ నాయకుడైనా ప్రజల తీర్పును గౌరవిస్తాడు. అట్ ద సేమ్ టైం మీరు నన్ను కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని గౌరవించండి. అంతే. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఇదే విషయం, ఇదే చర్చలు మనకొద్దు, ఇంకా స్టాప్ చేయండి దయచేసి. మాకంత ఓపికలు కూడా లేవు తల్లి, ఎందుకంటే మాకు 100 పనులు ఉన్నాయి. మీకంటే డబ్బు చాలా ఉంది, సంవత్సరం ఇంట్లో కూర్చునే వెళ్తుంది, మాకు వెళ్ళదు. మేము కూడా పనులు చేసుకోవాలి. కాబట్టి కేసులలో పోదామంటే ఎదుర్కొందాం. లేదు నన్ను మీలో కలుపుకోండి, నేను ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా అని చెప్పేసి మీరేం సారీ చెప్పకండి మేడం. మీరేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేసి నేను కూడా సారీ చెప్పను.